ఓటర్స్కి ఎన్యూమరేషన్ ఫాములు తీసుకొని వాటిని నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిండ్రు. పట్టణాలలో మున్సిపాలిటీలలో ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమం ఇంకా 12 నుంచి 15% దగ్గరనే ఆగి ఉంది. కాబట్టి దయచేసి బిఎల్ఓలు కానీ పార్టీ పరంగా నియమించబడినటువంటి బిఎల్ఏలు కానీ ప్రతి ఓటర్ను కలిసి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయాలని అందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ, భారత ప్రభుత్వం భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా మీకు ఏ ఊర్లో ఓటు ఉండాలని మీరు కోరుకుంటే అదే ఊర్లోనే మీ ఓట్ మ్యాపింగ్ చేసుకోవాలి, బిఎల్ఓలతోటే మ్యాపింగ్ చేసుకోవాలి తప్ప మీరు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఓట్ మ్యాపింగ్ చేయించుకోవద్దని ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా భవిష్యత్తులో క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ఒకవేళ ఎవరన్నా ఇళ్లలో కూర్చొని ఓటు మ్యాపింగ్ కార్యక్రమం అనే దుకాణాన్ని నిర్వహిస్తే దయచేసి మీరు కూడా భారత ఎన్నికల సంఘం, తెలంగాణ ఎన్నికల సంఘం కూడా కంప్లైంట్లకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. దయచేసి అందరూ కూడా కంప్లైంట్లను ఎక్కడికక్కడే రేజ్ చేయాలని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ మీకు చేరనట్లయితే ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. కాబట్టి చదువుకున్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా మీ ఫోన్ల ద్వారా, మీ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ల ద్వారా, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కూడా మీరు ఓటు మ్యాపింగ్ చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఓటర్ కూడా ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలని సవినయంగా మరొకసారి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతిపక్షాల ట్రాపులో పడొద్దని, ఆగమాగం కావద్దని, మీకు ఏదైనా అనుమానం ఉంటే బిఎల్ఓని లేదా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడితే జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ ఎంఆర్ఓ దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా కలెక్టర్ వరకు వారందరినీ కూడా సంప్రదించి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి.